ఈ ఉదయకాలపు వేళ వాక్యాన్ని వింటున్న మీకంతా నా హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. మరి ఈ ఉదయకాల సమయంలో మనం గమనించినట్లయితే ఈ ప్రభు దినాన దేవుని సన్నిధికి మరి ఉదయకాలం చేరి వచ్చిన వారు కావచ్చు, అలాగునని ఈ దినాన ఆయన సన్నిధిలో ఆరాధనకు రాబోతున్న వారైనా మరి దేవుని యొక్క సన్నిధిని అనుభవించాలని మనమంతా కూడా ఆయన సన్నిధికి వస్తూ ఉంటాము. ఆయన సన్నిధిలో ఉన్నటువంటి కృపలతో మేళ్లతో మనం నింపబడాలి అని, ఆయన సన్నిధిలో సంతోషం ఉంది, సంపూర్ణమైనటువంటి సంతోషము, సమాధానము, విడుదల, నిత్య సుఖాలు ఉన్నాయని ఆయన సన్నిధికి మనమంతా కూడా కూడి వస్తూ ఉంటాము. మంచిదే. కానీ మనము మరి ఎక్కువ సమయం మనం ఉండేది మన ఇంట్లో మనం ఉంటూ ఉంటాం. మరి ఆ ఇంట్లో కూడా దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవిస్తే అది ఎంత భాగ్యం అండి. దేవుని సన్నిధికి, దేవుని మందిరానికి వస్తేనే కాదు, ఆయన సన్నిధిలో ఆయనతో కూడా మరి మన గృహంలో కూడా ఆయన సన్నిధి ఉంటే, ఆయన మనతో ఉంటే అది ఎంత గొప్ప ధన్యత. మరి అలాంటి ధన్యతను మనం అనుభవించాలి అని అంటే మరి ఏ ఇంటిలో దేవుని సన్నిధి ఉంటుంది, ఎక్కడ దేవుని సన్నిధి దిగి వస్తుంది అని మనం చూస్తే, మరి ఎక్కడైతే మరి ఆ పద్ధతి ఉంటుందో, ఎక్కడ పద్ధతి ఉంటుందో, ఎక్కడ క్రమం ఉంటుందో అక్కడే దేవుని సన్నిధి ఉంటుంది అనేది వాస్తవం. హల్లెలూయా. కనుక ఈ ఉదయకాలపు వేళ మనం గమనించినట్లయితే మరి బైబిల్ గ్రంథంలో మరి నిర్గమాకాండము 25వ అధ్యాయం నుంచి 30వ అధ్యాయం వరకు దేవుడు మరి మోషేతో ప్రత్యక్షపు గుడారం యొక్క నమూనాని ఎలా ప్రత్యక్షపు గుడారాన్ని నువ్వు చేయాలి అని ఆ నమూనాని మరి మోషేకు తెలియజేసినట్లుగా మన బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటాము. అంతేకాకుండా ఆ యొక్క నమూనాని తెలియజేసినప్పుడు మోషేతో ప్రభు చెప్తాడు కదా మోషే గారితో, మోషే నీవు ప్రత్యక్షపు గుడారాన్ని చేసేటప్పుడు మరి నీ ఇష్టం వచ్చినట్లుగా కాకుండా మరి దానికి సంబంధించి క్లాత్ వాడాలి, అలాగే ఫలానా క్లాత్ వాడాలి, ఫలానా కలప వాడాలి, ఫలానా మరి గోల్డ్ వాడాలి, లేకపోతే సిల్వర్ వాడాలి, లేకపోతే గోల్డ్ వాడాలి, అలాగే ఇత్తడిని వాడాలి, అలాగే తెరలు కూడా ఫలానా దూరం వరకు నువ్వు వేయాలి. ప్రతిదీ కూడా దేవుడు దానికి ఒక చక్కటి నమూనాని, పద్ధతిని దేవుడు తెలియజేయడం జరిగింది. అలాగే మనం చూసినట్లయితే మరి ఆ యొక్క ఎప్పుడైతే దేవుడు ఆ క్రమాన్ని దేవుడు తెలియజేశాడో మనం బైబిల్ గ్రంథంలో చూస్తాము. నిర్గమకాండం 40వ అధ్యాయం మరి 33వ వాక్య భాగాన్ని మనం చూస్తే, నిర్గమ 40వ అధ్యాయం 33వ వాక్య భాగాన్ని చూస్తే, మరియు అతడు మందిరమునకును బలిపీఠమునకును చుట్టూ ఆవరణమును ఏర్పరిచి ఆవరణ ద్వారపు తెరను వేసెను. అలాగున మోషే పని సంపూర్తి చేసెను. 34వ వచనాన్ని చూస్తే, అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నిండెను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నిండెను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడు నిండింది, ఎప్పుడు దేవుని తేజస్సు మందిరం మీదకి దిగి వచ్చింది అని చూస్తే, అంతే అప్పటి వరకు దేవుని సన్నిధి అక్కడ లేదు. ఎప్పుడైతే మోషేకి దేవుడు చెప్పినటువంటి పద్ధతి ప్రకారంగా క్రమముగా ఆ రీతిగానే పనిని సంపూర్తిగా మోషే చేశాడో అప్పుడు దేవుని మహిమ ఆ మందిరము మీదకి దిగి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. కనుక ఈ మాటను మనం గమనించినప్పుడు మనం తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటి అని అంటే, అక్కడ మనం గమనించిన దానిలో ఎప్పుడైతే మన జీవితాల్లో క్రమం ఉంటుందో మరి అప్పుడే దేవుని యొక్క సన్నిధి మన మీదకి వస్తుంది. ఎందుకంటే దేవుడు క్రమపరిచిన తర్వాతే దీవించే దేవుడు మన జీవితంలో. కనుక మన జీవితంలో తెలుసుకోవాల్సింది, మనం తెలుసుకోకుండా కొంతమంది అనుకుంటూ ఉంటారు, ఎప్పుడైతే నీ స్పిరిచువల్ యొక్క లైఫ్లో నువ్వు కనుక సిస్టమేటిక్గా కనుక లేకపోతే, ఆత్మీయ జీవితంలో కూడా నువ్వు క్రమంగా లేకపోతే లేనంత వరకు దేవుడు నిన్ను దీవించడు. ఒకవేళ నువ్వు లేకుండా నన్ను దేవుడు దీవిస్తాడేమో అనుకుని నువ్వు భ్రమలో ఉండడమే కానీ, నేను దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే స్పిరిచువల్ లైఫ్లో సిస్టమేటిక్గా క్రమముగా మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మాత్రమే దేవుని యొక్క దీవెనలు ప్రత్యేకంగా అదిగో నీ ఇంటి మీదకి దేవుని యొక్క సన్నిధి దిగి రావడం జరుగుతుంది. కనుక నీ ఇంట ఎప్పుడైతే క్రమం ఉంటుందో అప్పుడు దేవుని యొక్క సన్నిధి సాక్షాత్తు నీ ఇంటి మీదకి దేవుని సన్నిధి దిగి వస్తుంది అనేది వాస్తవం. హల్లెలూయా. కనుక ఈ ఉదయకాలపు వేళ మనం గమనించాలి, దేవుడు
మరి క్రమంగా ఉన్నప్పుడు మాత్రమే మనల్ని దీవిస్తాడనేది వాస్తవం గనుక మరి దేవునికి కూడా మనము సహకరించే వారంగా, దేవుని ఆజ్ఞానుసారంగా జీవిస్తూ దేవునికి మనం సహకరించే వారిగా ఉండాలి. ఎలా సహకరించాలి దేవునికి అని అంటే, మరి దుమ్ము ధూళి పట్టినటువంటి ఇంటిని ఎవరైనా బాగు చేయాలి అంటే, బాగా మురికి పట్టి దుమ్ము ధూళి పట్టి చెత్తతో నిండిన ఇంటిని ఎవరైనా శుభ్రం చేయాలి అని అంటే, వామ్మో మా వల్ల కాదు అని చెప్పేసి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు, అనుకుంటారు. కానీ ఇప్పుడు ఈ వాక్యాన్ని విన్న తరువాత నీ ఇంటిలో ఉన్నటువంటి దుమ్ము ధూళి చెత్త చెదారాన్ని నువ్వు తీసివేయాలి అని దేవుడు చెప్తూ ఉండగా, మరి క్రమముగా పద్ధతిగా శుభ్రంగా నీ ఇల్లు ఉండాలి అని చెప్తున్నప్పుడు, అయ్యా నా వల్ల కాదయ్యా అని అనకుండా వెంటనే ఆ మాటను, అదిగో మోషే ఎలా ఆ పనిని ప్రారంభించి సంపూర్తి చేశాడో ఆ రీతిగా నీవు దానిని ఆ మాట ప్రకారంగా, అంటే ప్రతి కుటుంబము కూడా ప్రతివారు తమ ఇంటిని ఏం చేయాలి, శుభ్రంగా ఉంచాలి. అంటే నా మాట ఏంటంటే, ప్రతివారు ఇంటిని శుభ్రంగా ఉంచాలంటే మంచి కలర్స్ వేయాలి, శుభ్రంగా దుమ్ము దులపాలి, ఆ కలర్స్ వేసి నీట్గా పెట్టాలి అనేది కాదు. కానీ అయితే ఆత్మీయంగా పట్టిన బూజులు చాలా ఉంటాయి మన జీవితాలలో, మన కుటుంబాలు ఆత్మీయంగా పట్టిన బూజులు, మరి ఆత్మీయమైనటువంటి గోడల మీద పడిన మరకలు, ఇవన్నీ కూడా మన జీవితాల్లో ఈ ఉదయకాలపు వేళ అవన్నీ కూడా మన తీర్మానపూర్వకంగా దేవునితో తీర్మానం చేసుకుని, ప్రభువా నా ఇంటిలో, ముఖ్యంగా మన హృదయం అనే ఇల్లు కావచ్చు, మన ఇంటిలో మన కుటుంబంలో కూడా కావచ్చు, క్రమము లేకపోతే దేవుని సన్నిధి దిగిరాదనేది వాస్తవం కనుక ఆయన సన్నిధి ఉంటే మనం దీవించబడతాం. ఆయన సన్నిధి మన మధ్యలో ఉంటే మన క్షేమంతో ఉంటాం. ఆ రోజున ఇశ్రాయేలు మధ్యలో దేవుని సన్నిధి ఉన్నది కనుకే మరి అనేకమైనటువంటి ఆపత్కాలాల్లో దేవుడు వారికి సహాయం చేస్తూ, సమృద్ధినిస్తూ, వాళ్ళ అవసరాలు తీరుస్తూ, సమస్త విషయాలు దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. వాళ్ళని తినని మార్గాలు నడిపిస్తూ వాళ్ళు చేరుకోవలసిన గమ్యాన్ని వారు చేరుకున్నారు. కనుక నీ జీవితంలో, నీ బిడ్డల జీవితాల్లో మరి గురి గమ్యం లేని అనుభవాల మధ్యలో దిక్కుతోచని స్థితిగతుల్లో నీవు ఉంటే నిశ్చయంగా దేవుని చేతికి అప్పగించుకొని ఆయన చెప్పిన ప్రకారంగా నీ హృదయం అనే ఇంటిని, నీ ఇంటిలో క్రమాన్ని ఏర్పరిచినప్పుడు నీ ఇంటిలో వారందరికీ కూడా మరి క్రమం అనేది ఉండాలి. మరి భార్యాభర్తల మధ్యలో, పిల్లల మధ్యలో ప్రత్యేకంగా తప్పనిసరిగా క్రమమైనటువంటి జీవితం. ప్రాముఖ్యంగా చూడండి, మనం అవిధేయత పెట్టుకొని మరి మనలో ఆటంకాలను పెట్టుకొని, ప్రభా దావీదు వల్లే, కొర్నేలి కుటుంబం వల్లే నన్ను ఆశీర్వదించు ప్రభా, నీ సన్నిధి నా ఇంటి మీద ఉంచు ప్రభా అంటే పొరపాటున అది జరగదు. ఎందుకంటే నీ ఇంట్లో ఉన్నటువంటి దైవ విరుద్ధమైన పనులు కావచ్చు, ప్రార్థనా జీవితం లేని అనుభవాలు కావచ్చు, వాక్యానికి లోబడిన అనుభవాలు కావచ్చు, వీటన్నిటిని కూడా తొలగించుకొని ఎప్పుడైతే ప్రభా నీ చిత్తాన్ని నేను చేశాను, ఇదిగో నీ ఇష్ట ప్రకారంగా నేను జీవిస్తానని సంపూర్తిగా నీ హృదయంలో, నీ ఇంటిలో క్రమం లేని అనుభవాలు, మాట ఒకరికి ఒకరు లోబడిన అనుభవాలు, ఒకరంటే ఒకరికి పడని అనుభవాలు, ద్వేషపు, కొంతమంది చూడండి సొంత ఇంటి వారి మధ్యలో కూడా ద్వేషం అండి. ఒకరు లోబడిన అనుభవాలు, ఒకరు కుటుంబం అంటేనే ఒకరికొరకు ఒకరు బ్రతకాలి, తప్పనిసరిగా ఒకరు త్యాగం చేసుకోవాలి. ముందు అసలు ఒక మనిషిలో దేవుని వల్లే మనం మారాలి అని అంటే మరి ఇంటి నుండే అది ప్రారంభం కావాలి. ఇంటి వారి మధ్యలోనే ఆ ప్రేమలు, ఆప్యాయతలు, మరి త్యాగపూరితమైన అనుభవాలు, ఒకరిని ఒకరు మరి అమితంగా ప్రేమించుకున్న అనుభవాలు ఇంటి నుండే ప్రారంభంగా. ఇంటిలోనే లేకపోతే నువ్వు పొరుగు వారిని ఎలా నువ్వు ప్రేమించగలుగుతావు? కనుక ఉదయకాలపు వేళ చక్కగా ఇంటి వారి మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క విభేదాలు అవన్నీ తొలగిపోవాలి దేవుని సన్నిధిలో. మరి దేవుని సన్నిధి నీ ఇంటి మీదకి దిగి వస్తుందండి. ఈరోజు మంచిది, ఆదివారం దేవుని సన్నిధిని వెతుక్కుంటూ పరిగెత్తుతున్నావు. అసలు నీ ఇంటిలోనికే దేవుని సన్నిధిని దిగి రావాలి అని అంటే దేవుని సన్నిధి నీ ఇంటి మీదకి వస్తే ఇక మందిరాలు మానేసి ఇంట్లోని కూర్చోమని కాదు, కానీ దేవుని సన్నిధి మనతో ఉండాలి. ఆ రోజున ఇశ్రాయేలుల మధ్యలో దేవుని సన్నిధి ప్రత్యేకంగా ఆయనకు ఒక స్థలము ఎప్పుడైతే ఏర్పరిచారో, అదిగో అక్కడ దేవుని యొక్క సన్నిధి వాళ్ళ మధ్యలో ఉన్నప్పుడు వారి కుటుంబాల మీదకి వెలుగు దిగి వచ్చింది. వెలుగు వారి మీదకి ప్రకాశించినట్లుగా ప్రత్యక్షపు గుడారపు చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరూ కూడా దీవించబడినట్టుగా బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. కనుక నీ ఉదయకాలపు వేళ దేవుని సన్నిధి నీ ఇంటి మీదకి దిగి రావాలని నువ్వు కోరుకున్న వ్యక్తివే నీవైతే, ఎప్పుడు దేవుని సన్నిధి వస్తుందంటే పద్ధతి ఎక్కడుంటుందో, క్రమం ఎక్కడుంటుందో ఆ ఇంటి మీదకి దేవుని సన్నిధి దిగి వస్తుంది అనేది వాస్తవం. కనుక ప్రతి ఒక్కరు కూడా తీర్మానపూర్వకంగా ప్రార్థన చేసుకుందాం. ప్రభా నా ఇంటిని నేను క్రమపరుస్తాను,
పద్ధతిగా నేను మార్చుకుంటాను, నా ఇంటి వారందరినీ కూడా నీ కొరకు నేను సిద్ధపరుస్తాను అని ముందుగా నిన్ను నీవు దేవునికి అప్పగించుకో. నీ ఇంటిలో, నీ హృదయం అనే ఇంటిలో ఉన్నటువంటి చెత్త చెదారం, దుమ్ము ధూళి సమస్తము ఆత్మీయంగా పట్టిన ప్రతి చెత్తను తొలగించి శుభ్రపరచు. దేవుని సన్నిధిలో చక్కగా నీ హృదయాన్ని శుద్ధి చేసుకొని, అయ్యా నా ఇంటిని నేను క్రమపరిచాను, నీకు ఇష్టం లేని ప్రతి కార్యాన్ని నాలో నుంచి చెత్త అంతా తీసివేస్తున్నానయ్యా అని దేవునికి అప్పగించేసుకొని ప్రశాంతంగా దేవునికి అప్పగించుకో. ముందు నువ్వు క్రమపరుచుకో. ఆ తర్వాత నీ ఇంటి వారందరినీ కూడా చక్కగా ఇంట్లో కూడా అందరూ కూడా ఒకరికొకరు మరి ఆప్యాయత కలిగి విభేదాలు తొలగిపోయి దేవుని సన్నిధిలో అందరూ కూడా క్రమపరచబడండి. దేవుని సన్నిధి నీ ఇంటి మీదకి దిగి వస్తుంది. నిండాలుగా నా దేవుడిని ఆశీర్వదిస్తాడు. మోకరించి కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుని అందరూ కూడా ఈ మాటలు బట్టి దేవునికి అప్పగించుకొని ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకున్న పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నిత్య ఆశ్రయ దుర్గమ, ఈ ఉదయకాలపు వేళ మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను నా తండ్రి. మీరు ఎంతైనా నమ్మదగిన దేవునిగా మీరున్నారు నాయన. ఈ ఉదయకాలపు వేళ ప్రత్యక్షపు గుడారం యొక్క అనుభవాలు మాకు తెలియజేస్తూ, మోషే నీ మాటకు లోబడినప్పుడు, సంపూర్తిగా పని చేసినప్పుడు, అయ్యా ఇదిగో ఈ యొక్క ప్రత్యక్షపు గుడారం మీదకి నీ మహిమ దిగి వచ్చినట్లుగా మేము చూస్తూ ఉన్నాము నాయన. నిజమే, మా ఇంటిలో ప్రభువా నీ సన్నిధి ఉండాలి అని మేము ఆశించిన వారిమే అయితే మా జీవితాల్లో ఈ యొక్క పద్ధతిని, క్రమాన్ని మీరు ఏర్పరిచి ఉండగా కుటుంబాల్లో ప్రభువా ఒకరికి ఒకరు లోబడే అనుభవాలు, అయ్యా ఒకరిని ఒకరు విభేదించుకోవడం కాదు, ద్వేషము కాదు నాయన. ఇదిగో తండ్రి, అలాంటి అనుభవాలు తొలగించి చక్కగా ఒకరి మాటకు ఒకరు లోబడే అనుభవాలు ఏ ఇంటిలో ఉంటాయో, ఏ ఇంటిలో క్రమం ఉంటుందో, ఏ ఇంటిలో నైనా ప్రార్థన ఉంటుందో, ఏ ఇంటిలో నాయన వాక్యాన్ని గురించిన భయం ఉంటుందో, నీ సన్నిధిని ప్రేమించను వాళ్ళు ఏ ఇంటిలో ఉంటాయో ప్రభా, ఆ ఇంటి మీదకి ప్రభా నీ సన్నిధి దిగి వస్తుందని. అయ్యా ఇదిగో నీ సన్నిధి దిగి వచ్చినప్పుడు మా జీవితాలు అనేకమైన కార్యాలు నీవే మా మీదకి ప్రభా, నీ మహిమ మా మీదకి వచ్చినప్పుడు మా అవసరాలు తీర్చబడితే మేము క్షేమంతో ఉంటామయ్యా. కనుక నా తండ్రి ఉదయకాలపు వేళ మాటలు వింటున్న వారి జీవితాలు ఈ మాటలు ప్రభా, అయ్యా ఇదిగో నాయన ఇదిగో నీరు కట్టి ఫలింపచేసి నిశ్చయంగా నాయన వాక్యానికి లోబడను వాళ్ళు దయచేయండి. అలాగున్నే ఇది నాన్న పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకుంటున్న వారందరినీ కూడా నిండారులుగా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న బిడ్డలందరినీ కూడా మీరు నిండారులుగా దీవించండి. వారికి కావలసిన కృపనివ్వండి. ఎగ్జామ్స్ కొరకు ప్రభా ఇదిగో ప్రభా వారిని సిద్ధపరచండి అయ్యా. ఇప్పటికే నాయన వారికి కావలసిన కృపను అనుగ్రహించండి. ఎగ్జామ్స్లో అత్యధికమైన విజయాన్ని ప్రభా మా బిడ్డలకు మీరు దయచేయమని కోరుకుంటున్నానయ్యా. ఉదయకాలపు దీవెనతో ప్రతి వారిని నింపి నడిపించమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాను తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు కృపతో నా దేవుడు మిమ్మల్ని నింపి నిశ్చయంగా ఆయన సన్నిధిలో మిమ్మల్ని మీరు క్రమపరుచుకొని ఆయనకు అప్పగించుకున్న విధానాన్ని బట్టి నా దేవుడు తన సన్నిధి కాంతితో మీ కుటుంబాలని, మీ జీవితాలని నా దేవుడు నింపి ప్రకాశింపచేసి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్.